Hi friends. Welcome to Tata Lokesh Tata Advisor ఛానల్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లోని టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. ఏఐలో టర్మ్ ఇన్సూరెన్స్ని సంపూర్ణ రక్ష ప్రామిస్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ టర్మ్, ఓన్లీ లైఫ్ కవరేజ్ వస్తుంది రిస్క్ జరిగిన తర్వాత ఫ్యామిలీకి, మన నామినీస్కి. దీని గురించి ఏంటంటే టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో సంపూర్ణ రక్ష ప్రామిస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్, ఇంకొకటి రిటర్న్ ఆఫ్ పేమెంట్. నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ ఉంటాయి కదా, 10 ఇయర్స్ కట్టింటాం, ఇయర్కి ఇంత ప్రీమియం అని. ఆ 10 ఇయర్స్ కట్టిన ప్రీమియమ్స్ రిటర్న్ రావు. ఇది ఏంటంటే ప్రీమియం అనేది కొంచెం తక్కువ ఉంటుంది రిటర్న్ ఆఫ్ పేమెంట్ కన్నా. రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే మనం కట్టిన ప్రీమియమ్స్ అన్ని 10 కానీ 12 కానీ కట్టింటాం కదా, 12 ఇయర్స్ పాటు, అవన్నీ ఎండ్ ఆఫ్ ది ఈ రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ అన్నీ ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే మనం లైఫ్ కవరేజ్ తీసుకుంటాం కదా ఇన్ని ఇయర్స్ అని, ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్, 80 ఇయర్స్, మనకి 80 ఇయర్స్ వచ్చేంత వరకు, అప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ నువ్వు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ టోటల్ మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. అది ఒకటి నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే మీ ప్రీమియమ్స్ రిటర్న్ రావు, ప్రీమియం కొంచెం తక్కువ ఉంటుంది రిటర్న్ ఆఫ్ పేమెంట్ కన్నా. రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ అన్నీ ఎండ్ ఆఫ్ ది పాలసీలో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో రిటర్న్ వచ్చేస్తాయి మొత్తం. ఇంకో మనం సంపూర్ణ రక్ష ప్రామిస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే మన ఫ్యామిలీ గ్యారంటీ, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఫ్లెక్సిబుల్ అమౌంట్ ప్రీమియమ్స్ ఉంటాయి. అంటే ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అంటే మంత్లీ ఒకసారి కట్టవచ్చు, మంత్లీ వైజ్, క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, అట్లా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ బెనిఫిట్స్ అంటే అదే రిటర్న్ ఆఫ్ పేమెంట్లో మెచ్యూరిటీ అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మొత్తం మీ ప్రీమియమ్స్ అన్నీ బ్యాక్స్ వస్తాయి. దీంట్లో ఏంటంటే ఎక్కువ లైఫ్ కవరేజ్ తీసుకునే వాళ్ళు, అంటే అబౌట్ 2 crores 3 crores వాళ్ళు ఉంటారు కదా, ఐటీఆర్స్ కట్టిన వాళ్ళకి ట్యాక్స్ సేవింగ్స్ గురించి ఒకటి ఉంటుంది, 80C అని. ట్యాక్స్ సేవింగ్స్ కూడా మనకు ట్యాక్స్ ఏదైనా కట్టాలి ఇట్లా మనము వచ్చేసి ఇది ఏమంటారు, ట్యాక్స్ సేవింగ్స్ అంటే మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రతి ఇయర్కి ట్యాక్స్కి ఫామ్ ఫిల్అప్ చేస్తాం కదా, దాంట్లో కూడా చూపించుకోవచ్చు మనం అనేది. దానివల్ల మనకు అమౌంట్ కూడా వెనక్కి వస్తుంది. ఇట్లా ఇన్సూరెన్స్ అన్నీ ఏంటైనా కానీ అమౌంట్ దాంట్లో చూపించుకోవచ్చు ట్యాక్స్ సేవింగ్స్లో కూడా. ఎన్ఆర్ఓపి అనేది రిటర్న్ ఆఫ్ పేమెంట్, ఇవి లైఫ్ కవరేజ్ ఎంత నుంచి ఎంత తీసుకోవచ్చు అంటే 25 lakhs నుంచి అబోవ్ తీసుకోవచ్చు. 25 lakhs, 50 lakhs, 1 crore, 2 crore అట్లా ఎంతైనా తీసుకోవచ్చు. 1 crore అబోవ్ అంటే ఐటీఆర్స్ మన శాలరీని బట్టి ఉంటుంది. లైఫ్ కవరేజ్ ఎంత ఇవ్వాలి అనేది మాకు గైడింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి ఇస్తామన్నమాట. వాళ్ళ శాలరీ, వాళ్ళ ఏజ్, దాన్ని బట్టి ఉంటుంది. సంపూర్ణ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే మన రిస్క్ జరిగిన తర్వాత మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా సేఫ్ ఉంటుంది. ఒక 50 lakhs, 1 crore, 2 crore అనేది మనం రిస్క్ అయిన తర్వాత ఏమైనా యాక్సిడెంట్ డెత్ కానీ నార్మల్ డెత్ అయినప్పుడు మన ఫ్యామిలీకి వస్తే ఆ అమౌంట్తో వాళ్ళు సేవ్ కావచ్చు కొన్ని ఇయర్స్ వరకు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వేరే దాంట్లో. ఇంకోటి ఏంటంటే లైఫ్ కవరేజ్ అనేది ఇప్పుడు 1 crore, 2 crore ఏదైతే చెప్తున్నామో 50 lakhs అనేది లైఫ్ కవరేజ్ అనేది ఎట్లా వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే నార్మల్ డెత్కి వస్తుంది. అంటే నార్మల్ డెత్ అంటే దాని సూసైడ్ కింద వస్తుంది. నార్మల్ డెత్, హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ ఇట్లా నార్మల్ డెత్స్ ఏమైనా డిసీజ్ వైజ్ అయినా కానీ ఏంటైనా కానీ ఉంటుంది కదా, వస్తుంది. నార్మల్ డెత్కి కూడా లైఫ్ కవరేజ్ మనం ఎంతైతే తీసుకుంటామో 1 crore కానీ 2 crore కానీ తీసుకుంటాం కదా, ఆ అమౌంట్ అనేది వచ్చేస్తుంది నామినీకి. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే యాక్సిడెంటల్ డెత్కి కూడా అమౌంట్. యాక్సిడెంటల్ డెత్కి 2x అంటే నువ్వు మనం చెప్పిన 1 crore 2 crore వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు ట్రావెల్ చేసి చనిపోతే 2 crore వస్తుంది. 1 crore తీసుకుంటే 2 crore వస్తుంది. అంటే 2 times ఎక్కువ అని అర్థం. ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2 times ఎక్కువ అని. యాక్సిడెంటల్ జరిగి మీకు పర్మనెంట్ డిసేబిలిటీ అయితే ఒకవేళ ఇప్పుడు రిస్క్ జరిగి సంథింగ్ డిసేబిలిటీ అయిన అనుకో, ఒక కాలు ఒక చేయలేకుండా ఉండిపోవడం, అట్లా మంచానే పడి ఉన్నారనుకో, మనకి ఆడ కూడా ఒక అమౌంట్ వస్తుంది. లైఫ్ కవరేజ్ ఎంత వస్తుంది అంటే 1 crore వస్తుంది. 1 crore వస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్ అయ్యి డిసేబిలిటీ అయ్యి ఇంట్లోనే మంచాన పడిన తర్వాత అమౌంట్ 1 crore వస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ డెత్, ఒకవేళ రిస్క్ జరిగి మళ్ళీ డెత్ అయిపోతే మళ్ళీ అప్పుడు 1 crore కూడా వస్తుంది. ఇక్కడ
ఇక్కడ మనకి ఏది మంచిది అవుతుందంటే యాక్సిడెంట్ అయి డిసేబుల్డ్ అయిన తర్వాత ఒకసారి వస్తుంది, మళ్ళీ ఏమైనా జరిగి మనం చనిపోతే కూడా మన ఫ్యామిలీకి మళ్ళీ 1 crore వస్తుంది, బోత్ 2 crores వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ అయ్యి చనిపోతే, అంటే బస్సు, ట్రైన్, ఇట్లా పబ్లిక్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా, దీనిలో ట్రావెల్ చేసి చనిపోతే మన లైఫ్ కవరేజ్ 2 times ఎక్కువ వస్తుంది. 1 crore అయితే 2 crore వస్తుంది. నార్మల్ డెత్కి నార్మల్గా 1 crore వరకే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ప్రీమియం అనేది మనకి అందరికీ డౌట్ ఉంటుంది. ఏంటంటే మనకి మన ఏజ్కి ఎంత వస్తుంది ప్రీమియం, మేము ఎంత కట్టాలి, ఏంటి, మేము ఎంత లైఫ్ కవరేజ్ వస్తుంది, మాకు ఎంతవరకు ఇస్తారు అంటుంటారు. ఇట్లా చాలామందికి డౌట్ ఉంటాయి. ఏంటంటే ఇంకొకటి, ఈ ప్రీమియమ్స్ అనేది మనం ఎంత కట్టాలి ఇయర్లీకి, మంత్లీకి అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఈ ఏజ్ మీద. మీదైతే ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ని బట్టి వాళ్ళు తీసుకునే 1 crore, మాకు 50 lakhs కావాలి, 1 crore కావాలి, 2 crore కావాలి అని ఉంటారు కదా లైఫ్ కవరేజ్. మనం రిస్క్ తగిన తర్వాత మనకు నామినీకి, ఫ్యామిలీకి ఇస్తామో ఏదైతే అమౌంట్, అది లైఫ్ కవరేజ్. దాన్ని మళ్ళీ ఇంకొకటి మనం తీసుకుంటాం కదా, ఎన్ని ఇయర్స్ కవరేజ్ కావాలా మనకి, 100 years కావాలా మనకి. టాటా ఏఐ టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రం 100 years వరకు తీసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్తుంటారంటే 60 years వరకే తీసుకోండి, తర్వాత తీసుకోవద్దు అని చెప్తుంటారు. 60 years తీసుకుంటే మళ్ళీ 60 years తర్వాత మీకు ఇన్సూరెన్స్ రాదు. ఇంకొకటి ఏంటంటే అప్పుడు అమౌంట్ కూడా ఎవరు 60 years అబోవ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇయ్యరు, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది అయితే నువ్వు ఒక 70-80 వరకు తీసుకున్నావు అనుకో చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మన లైఫ్ స్పాన్ కూడా ఇప్పుడు ఎవరు 80 అబోవ్ ఎవరు బతకట్లేదు. కాబట్టి 80 years తీసుకుంటే మనకి మ్యాక్సిమం మేల్ అవుతుంది. ఎందుకంటే మన ఫ్యామిలీకి కంపల్సరీ అమౌంట్ లైఫ్ కవరేజ్ అనేది వస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. ఇంకొకటి, ఈ ప్రీమియమ్స్ కూడా శాలరీ మీద కూడా బేస్ ఉంటుంది. అంటే 3 lakhs to 5 lakhs వాళ్ళకు ఒక రేంజ్, అంటే 50 lakhs to 99 lakhs, 5 lakhs నుంచి 7 lakhs ఉన్నట్టు వాళ్ళకి 1 crore అబోవ్ అట్లా ఉంటాయన్నమాట. వాళ్ళ శాలరీ బేస్ని బట్టి కూడా మనము ఈ లైఫ్ కవరేజ్ అనేది డిసైడ్ చేస్తాము. ప్రీమియమ్స్ డిసైడ్ అవుతాయి, దాన్ని బట్టి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో 100 years వరకు కవరేజ్ ఉంది, 80 years, 85 years వరకు కూడా తీసుకోవచ్చు, 70 తీసుకోవచ్చు, 60 తీసుకోవచ్చు, 20 years తీసుకోవచ్చు. మీకు ఎంత లైఫ్ టైం కావాలో కవరేజ్ అంత లైఫ్ టైం కంపల్సరీ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మన టాటా ఏఐలో ప్రీమియమ్స్ అన్నిటికన్నా చాలా తక్కువ. ఇంకా దీంట్లో మన టర్మ్ ఇన్సూరెన్స్కి ప్రొఫెషనల్ డిస్కౌంట్, శాలరీ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. ఫస్ట్ ప్రీమియము నార్మల్ సెకండ్ ప్రీమియం కన్నా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. చాలా టాటా సెటిల్మెంట్ క్లెయిమ్ రేషియో కూడా చాలా 99 అబోవ్ ఉంది. అన్నిటికన్నా టాటా అంటే ట్రస్ట్ కాబట్టి మనం కంపల్సరీగా దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. టాటా ఏఐ సంపూర్ణ రక్షలో చాలామంది ఒక ప్రీమియం కట్టి వెంటనే చనిపోయినా కూడా అమౌంట్స్ ఇచ్చినారు. చాలా వరకు చెక్ చేసుకోండి. మీకు టాటా అంటేనే ట్రస్ట్. టాటా అనేది ఒకటి కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. వీళ్ళైతే పక్కాగా వేరే కంపెనీస్ ప్రెజర్ పెట్టినట్టు చనిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత అమౌంట్ ఇవ్వడము, క్లెయిమ్ చాలా లేట్గా ఇవ్వడం అట్లాంటివి లేదు. చనిపోయిన తర్వాత వితిన్ టాటా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సంపూర్ణ రక్ష ప్రామిస్. దీంట్లో వచ్చేసి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ అనేది నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్ చెప్తున్నాను చూడండి. లైఫ్ ప్రామిస్ అంటారు దాన్ని, నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్ని. ఇందులో ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అతని పేరు కృష్ణ, మెయిల్ అంటే మగ వ్యక్తి. ఏజ్ వచ్చేసి ఒక 30 years తీసుకున్నాము. అతను జాబ్ చేస్తున్నాడు. అతని ఇన్కమ్ వచ్చేసి 5 lakhs per year అది పెట్టుకున్నాం అనమాట ఎగ్జాంపుల్గా. అతనికి 1 crore అనేది లైఫ్ కవరేజ్ ఇచ్చాము. ఇక్కడ పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఇచ్చినామండి, 50 years. అంటే అతనికి 80 years వచ్చేంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇన్ని ప్రీమియమ్స్ అంటే యాన్యువల్లీ తీసుకున్నాము కాబట్టి ఇక్కడ యాన్యువల్లీ అంటే ఇయర్కి ఒకసారి కట్టడం, అంటే 12 premiums తీసుకున్నాము. ఇక్కడ శాలరీ అనేది డిస్కౌంట్ ఇచ్చినాము అనమాట. శాలరీ డిస్కౌంట్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం 2 riders సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్న రైడర్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైడర్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ ప్రీమియం వచ్చేస్తుంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి 2 కాబట్టి ఇవి 2 తీసుకున్నాము. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఒకటి 1 crore తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి పర్మనెంట్ డిసేబుల్డ్ అయితే 1 crore తీసుకున్నాము. దీనికి ప్రీమియం ఎంత అవుతుంది, ఒక పర్సన్కి ఏజ్ వచ్చేసి 30 years, అతని లైఫ్ కవరేజ్ చేసి 1 crore. అంటే మనకి రిస్క్ జరిగితే వాళ్ళ నామినీకి, ఫ్యామిలీకి అనేది 1 crore వచ్చేస్తుంది అనమాట. ఇతనికి
నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏ అమౌంట్ రాదు. ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది చూసారా, 0 ఉంది. కింద లాస్ట్లో ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 51,916, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వచ్చేసి ప్రీమియం 55,076, అంటే 55,076 రూపీస్ అనమాట. ఇయర్లీ ప్రీమియం వచ్చేసి నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్, ఏజ్ 30 ఇయర్స్ ఒక అతనికి నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంత వస్తుంది. ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ 4,000 వచ్చింది, అంటే 55కి 51కి డిఫరెన్స్ 4,000 కదండి, అదండి. నెక్స్ట్ అండి మనము రిటర్న్ ఆఫ్ పేమెంట్ అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం కట్టిన అమౌంట్ అంతా రిటర్న్ వస్తుంది కదా, అది చూపిస్తాను చూడండి. రిటర్న్ ఆఫ్ పేమెంట్ టాటా టర్మ్ ఇన్సూరెన్స్లో ఒకటి ఎగ్జాంపుల్ సేమ్ పర్సన్కి అదే సేమ్ ఏజ్ 30 ఇయర్స్ 5 lakhs ఇన్కమ్ పర్ ఇయర్ 1 crore లైఫ్ కవరేజ్ తీసుకున్నాము. పాలసీ టర్మ్ వచ్చేసి 50 years, అతనికి 80 years వచ్చేంత వరకు సేమ్ అదే డీటెయిల్స్, సేమ్ రైడర్స్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిసేబిలిటీ తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి ప్రీమియం ఎంత అవుతుంది చెక్ చేస్తే మనకు ఎంత వచ్చేసేసిందండి. దీనికి వచ్చేసి మనకి 75,759 వచ్చేసింది పర్ ఇయర్. ఫస్ట్ పర్ ఇయర్కి 75,759 రూపీస్ వచ్చేసింది అనమాట ప్రీమియము. ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ వచ్చేసి 72,226 అనమాట. అంతే ఎంత డిస్కౌంట్ వచ్చిందండి, మ్యాక్సిమం అంటే 3,000 అబోవ్ అనేది డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ మెచ్యూరిటీ చూసినారా, లాస్ట్లో వచ్చేసి 9,09,108, అంటే మీరు ఈ 12 years కట్టిన ప్రీమియం ఎంత అంటే మొత్తం 9,09,108 రూపీస్ వస్తుంది. అది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 8 years తర్వాత కూడా ఇంకా మీరు డెత్ కాకుండా అలాగా ఉంటే మీకు వచ్చేసి ఆ అమౌంట్ వెనక్కి వస్తుంది. అది ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ వచ్చిందండి, శాలరీ డిస్కౌంట్ చూడండి. ఇంకొకటి దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే మన అమౌంట్ తీసుకుంటే మాత్రము ప్రీమియం అనేది ఒక 20,000 ఎక్కువ ఉంది, గమనించారా. అప్పుడు అనేది 55,000 ఉంది, ఇప్పుడు 75,000 ఉంది, గమనించారా. రిటర్న్ ఆఫ్ పేమెంట్కి నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్కి డిఫరెన్సెస్ అనేది ఒక 20,000 ఉంటుంది. సేమ్ ఏజ్కి సేమ్ పాలసీనే. ఏమంటే మన అమౌంట్ లాస్ట్లో మనం ఒకవేళ 8 years తర్వాత కూడా బతికితే మన అమౌంట్ కట్టినది మనకు వచ్చేస్తుంది. అక్కడ ఏమంటే మన అమౌంట్ మనకి రాదు. టాటా అంటేనే ట్రస్ట్ చూడండి. టాటాలో క్లెయిమ్ రేషియో కూడా 99 అబోవ్ ఉంది. క్లెయిమ్ కూడా వితిన్ 4 hours మనకి క్లెయిమ్ అయిపోతుంది. డెత్ జరిగిన తర్వాత వితిన్ 4 hours టాటా అంటేనే ట్రస్ట్. టాటాలో ఇంకోటి ఏంటంటే వేరే కంపెనీస్ లాగా ఇబ్బంది ఏం పెట్టరు. వెంటనే మనం క్లెయిమ్ మనకి ఇంటిమేషన్ వచ్చిన రాగానే, డెత్ అయిన పర్సన్కి ఇంటిమేషన్ రాగానే వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ ఇచ్చేస్తారు. వితిన్ 4 hours వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. టాటా అంటేనే ట్రస్ట్. టాటా అంటేనే ఎంత ట్రస్ట్ మీకు కూడా తెలుసు. వేరే వాళ్ళతో కూడా కొంచెం డిస్కస్ చేసి ఏ కంపెనీ అయితే బాగుంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్లో కానీ, లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుందో ఆలోచించండి. ఎవరైనా ఇన్సూరెన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ అకౌంట్ కూడా పెట్టాను, దాన్ని కూడా మీరు వచ్చేసి క్లిక్ చేస్తే నాకు టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేస్తారు. నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఓకేనా. ఇదండి టాటా టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ రిటర్న్ ఆఫ్ పేమెంట్, రిటర్న్ ఆఫ్ పేమెంట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ విన్నందుకు. లైక్ అండ్ షేర్ చేయండి, ఎవరైనా ఉంటే కూడా చెప్పండి షేర్ చేసి. చూడండి ఇది